హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం కరెక్షన్లో డౌన్ఫాల్లో ఉంది. కొంచెం క్రాష్ అయింది అని చెప్పాలి. ఎందుకంటే $1,02,000 దగ్గర ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్ సడన్గా లాస్ట్ 24 అవర్స్లో 24 అవర్స్ కూడా కాదండి, ఒక 10-12 అవర్స్లోనే సడన్గా ఒక టిప్ వచ్చింది, క్రాష్ అయింది. $94,000-$95,000 వరకు కిందకు వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు కొంచెం బౌన్స్ అయ్యి నేను వీడియో చేసే టైంకి $97,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీనికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటనేది వాళ్ళ వివరంగా చెప్తాను మీకు. ఒకటి ఏంటంటే మన హెచ్ఎంపివిని కొత్తగా చైనాలో ఒక వైరస్ పుట్టిందంటున్నారు. యాక్చువల్గా మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పటం దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు, అది మామూలు వైరస్సే. ఇండియాలో కూడా ఒక 4-5 ఎఫెక్ట్ అయ్యిందంటున్నారు. మరి ఇది కూడా కరోనా లాంటిదనే అనుకున్నాం, కానీ ఏం లేదు. ఎందుకంటే మిగతా ఫైనాన్షియల్ మార్కెట్స్ అందరూ కూడా కొంచెం నిన్న రోజు చూస్తే కొంచెం క్రాష్ అయింది. అలాగే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా కొంచెం అమ్మకాలు ఎక్కువైనాయి. ఎందుకంటే ముఖ్యంగా బిట్ కాయిన్ ఈటీఎఫ్స్లో బాగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. బాగా ఇన్ఫ్లోస్ రావడంతో కొంచెం సడన్గా డిప్ అయింది మార్కెట్. కాబట్టి రెండో కారణం, ఇక్కడ అమెరికా షేర్ మార్కెట్లో బాండ్ ఈల్డ్స్ అని ఉంటాయి. ఆ బాండ్ ఈల్డ్స్ బాగా రేస్ అయిపోయిన దానివల్ల కూడా కొంత ఈ క్రిప్టో మార్కెట్ మీద, ఆల్ మార్కెట్స్ అన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. బిట్ కాయిన్, ఆల్ట్ కాయిన్స్ కూడా అన్నీ కరెక్ట్ అవుతున్నాయి, అన్నీ కరెక్షన్లో ఉన్నాయి. బిట్ కాయిన్ కూడా కరెక్షనే. ఇదేది క్రాష్ అయ్యి ఓకే మార్కెట్ ఎక్కడికో పడిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఎక్కడికి పడవలేదు. అండర్ కరెంట్ మార్కెట్ ఇంటాక్ట్గా ఉంది, పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. కొంచెం ఇటువంటివి వస్తూ ఉంటే మనం చాలాసార్లు ఎన్నోసార్లు చూస్తున్నాం. ఇవాళ ఏం కొత్త కాదు మనకి ఇట్లా డ్రాప్ అవడం అనేది. లాస్ట్ వీక్ ఇదే $94,000-$95,000 అనేది మనం చూసాము. ఇప్పుడు తిరిగి అంత డిప్ వచ్చి మళ్ళీ $97,000 దగ్గరికి వచ్చింది. కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఈ టైంలో ఇటువంటి డిప్స్ వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీగా తీసుకుని బై చేసుకోవడం మంచి ఆపర్చునిటీ అని నా పర్సనల్ ఒపీనియన్. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను నా ఎక్స్పీరియన్స్తో మీకు నా చార్ట్స్ అవన్నీ చెక్ చేసి మీకు దాంతో బేస్ చేసి నేను చెప్తున్నాను తప్ప ఇన్ఫర్మేషను. మీరు ఏదన్నా కాయిన్ బై చేసుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా నిపుణుల్ని సంప్రదించి చేయండి. ఓకే, ఇప్పుడు బిట్ కాయిన్ లెవెల్ చూస్తే బిట్ కాయిన్కి సపోర్ట్ వచ్చి ఇంకా $85,000, $88,000 అన్నది స్ట్రాంగ్ సపోర్ట్ జోను. ఇంకా $90,000 కానీ బ్రేక్ చేస్తే ఏంటనేది చూడాలి. బట్ $85,000 అన్నది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కనుక అప్ ట్రెండ్లోనే ఉంటుంది. అంత కింద కూడా వెళ్ళదు మార్కెట్, ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇంకో 10-12 డేస్లో మన ఎలక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ గారి స్వేరింగ్ ఇన్ సెరమనీ ఉంది. స్వేరింగ్ ఇన్ సెరమనీ టైంకి వచ్చేటప్పటికి బాగా పెరుగుద్ది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది, మళ్ళీ ఆల్ టైమ్ హైక్ వస్తుంది. రెసిస్టెన్స్ చూస్తే మళ్ళీ $105,000కి ఈ మధ్యలో కొంచెం ఈ 10-12 రోజులు కొంచెం వాలటైల్గా ఉంటుంది మార్కెట్, అప్ అండ్ డౌన్గా ఉంటుంది. కొంచెం ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా చూసి బయింగ్ చేసుకోండి. ఇప్పుడు బయింగ్ ఆపర్చునిటీ, మంచి బయింగ్ ఆపర్చునిటీ. ఆల్ట్ కాయిన్స్ అన్నీ నేను రోజు చెప్తున్న ఆల్ట్ కాయిన్స్ అన్నీ డౌన్లో ఉన్నాయి, బాగా చూసుకోండి. అవన్నీ చెప్తాను చివరిలో, మీకు మంచి కాయిన్స్ అన్నీ చెప్తాను, చూసుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీలో ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి. అట్లాగే ఇవాళ నేను కొత్తగా ట్రై చేసి చూశాను.
వెబ్ త్రీ అని ఉంది దాంట్లో ఒక ఆప్షను. దాన్ని చూడండి మీరు, వెబ్ 3 అని ఉంటుంది. ఆ వెబ్ 3లోకి వెళ్ళారంటే మీకు ప్రీసేల్ కాయిన్స్, ఇప్పుడు సపోజ్ ఎథీరియం ప్లాట్ఫామ్లో ప్రీసేల్ కాయిన్ వస్తుంది అనుకోండి, దాన్ని ఎథీరియం కాయిన్తో మీరు క్రిప్టోతో బై చేసుకోవచ్చు ప్రీసేల్ కాయిన్స్ని. అట్లాగే సోలానా ప్లాట్ఫామ్ మీద వస్తుంది అనుకోండి, సోలానా అది మీరేం చేయని అవసరం లేదు, అది బై కొడితే ఆటోమేటిక్గా మీ ఇండియన్ మనీని కన్వర్ట్ చేసి అది బై చేస్తుంది. కనుక చూడండి, బాగుంది ఆప్షను. ఏమన్నా ఇంకా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో హౌ టు ట్రేడ్ వెబ్ 3 ఇన్ CoinDCX అని కొట్టారంటే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది, చూసుకోండి. బాగుంది, అన్ని ప్రీసేల్ కాయిన్స్ మీకు దాంట్లో దొరుకుతాయి. కొత్త కాయిన్స్ చాలా యాడ్ అవుతున్నాయి, రోజు రోజుకి యాడ్ అవుతున్నాయి. చూసుకోండి, మంచి కాయిన్స్ చూసి బై చేసుకోండి. ఈ CoinDCX ఎక్స్చేంజ్ లింక్ వచ్చి నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీరు నా వాట్సాప్ నెంబర్కి చాట్ చేశారంటే నేను లింక్ పంపిస్తాను. మీరు కేవైసీ కంప్లీట్ చేశారంటే వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది CoinDCX సమాచారం. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి CoinDCX INRలో 2000 సిరీస్ కిందకు వచ్చి కొంచెం 2000 సిరీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. బట్ ఓవరాల్గా షిబా ఇను కాయిన్ పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. ఎప్పుడు పంప్ వస్తుందో తెలియట్లేదు, పంప్ అవటం లేదు. మరి ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏమన్నా మంచి పంప్ వస్తుందేమో వెయిట్ చేసి చూడాలి. బట్ డెఫినెట్గా ఒక మంచి పంప్ అనేది వస్తుంది. 2025లో ఆల్ టైమ్ హై ఏదైతే మనకి 1 పైసే కింద 1 పైసే వరకు వచ్చి రివర్స్ అయిందో 2021లో, తిరిగి అది బ్రేక్ చేస్తే ఖచ్చితంగా 2 పైసే వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, పైకి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటి ప్రాబ్లం ఏంటంటే షిబా ఇను కాయిన్కి సర్క్యులేషన్ సప్లై కాయిన్స్ చాలా ఎక్కువ, దానివల్ల కొంచెం గ్రాడ్యువల్గా పెరుగుద్ది. పెరగటానికైతే ఖచ్చితంగా పెరుగుద్ది. హోల్డ్ చేస్తున్న వాళ్ళందరూ ధైర్యంగా హోల్డ్ చేయండి, ఖచ్చితంగా మంచి పాజిటివ్ రిటర్న్స్ వస్తాయి. మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ తెచ్చిపెడుతుంది, చూసుకోండి. మనందరికీ మంచి రిటర్న్స్ తెచ్చిపెడుతుంది షిబా ఇను కాయిన్. దాన్ని హోల్డ్ చేయాలి, ధైర్యంగా హోల్డ్ చేస్తేనే దాంట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఏమన్నా ఇప్పుడు ఈ డిప్స్లో అకామిడేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఏమి ఇక్కడి నుంచి. ఎందుకంటే షిబా ఇను కాయిన్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 1800 CoinDCX INRలో సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. మరి చూడాలి, అది కూడా బ్రేక్ చేసిందంటే మనం ఏం చేయలేము. బట్ బ్రేక్ చేయదని అనుకుంటున్నాను, దానిపైనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాయిన్స్, ఈ డిప్స్లో బై చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాయిన్స్ ఏంటంటే XRP రిపుల్ ఒకటి చాలా బాగుంది. దాంతో SEC కూడా ఈ నెల 20వ తారీఖున ఆయన రిజైన్ చేసి కొత్త SEC వస్తున్నారు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ ఇక్కడ అమెరికాలో. దానివల్ల దానికి ఉన్న కోర్టు కేసులన్నీ పోతాయి, బాగా పెరుగుద్ది. ప్రస్తుతం ఇండియన్ మనీలో $206 దగ్గర ఉంది. బై చేసుకోండి. దగ్గర $2.5 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది $5 పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కమెంట్స్ పెట్టేవాళ్ళు పెడతారు, నాకు అనవసరం, నేను ఇంకేం కేర్ చేయట్లేదు దేని గురించి. నేనున్న ఫ్యాక్ట్సే చెప్తున్నాను. XRP రిపుల్ ఒకటి చూసుకోండి, బాగుంది. ఇంకా ఎథీరియం 3 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుంది. 3 లక్షలు, 4,000, 5,000 అక్కడ ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా ఇంకా కొంచెం డిప్స్ వస్తుందని అనుకుంటున్నాను. కొంచెం డిప్ అవుద్ది మార్కెట్, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. ఎథీరియం ఒకటి బై చేసుకోండి. అలాగే సోలానా ప్రస్తుతం 18,000 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇండియన్ మనీలో. డాలర్స్లో $203 దగ్గర ఉంది. ఏమన్నా $200 కిందకు వస్తే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. దాని తర్వాత డాజ్ కాయిన్ 31 రూపీస్ దగ్గర ఉంది. చాలా మంచి బయింగ్ ఆపర్చునిటీలో ఉంది. ఏమన్నా ఇంకా ఒక ₹1, ₹2 కిందకు వస్తే 29-30 అట్లా వస్తే ఖచ్చితంగా బై చేసుకోండి. దాని తర్వాత ఆడా కార్డినో ఒకటి మంచి న్యూస్ ఉంది. ఖచ్చితంగా అది బాగా పైకి వెళ్తుంది అంటున్నారు. ఆల్రెడీ $1 వచ్చేసింది. అది అందరూ ఎక్స్పర్ట్స్ అంతా చెప్తుంది. ఈ సంవత్సరం మన 2025 సంవత్సరంకి వచ్చేటప్పటికి $4 to $5 వెళ్ళే ఛాన్స్ ఉందంటున్నారు మన ఆడా కాయిన్. అది కూడా చూసుకోండి. దాని తర్వాత ప్రాంతం
FTM ఫ్యాంథమ్ సోనిక్ అని పేరు మార్చారు. అది రేపు కాయిన్ డీసెక్స్లో ఈ నెల 12వ తారీఖు నుంచో 13వ తారీఖు నుంచో సోనిక్ అని పేర్లో ఉంటుంది, ఎస్ అని ఉంటుంది. చూసుకోండి. మీరేం కంగారు పడద్దు, కాయిన్ వెళ్ళిపోయిందేమో అని ఏం భయపడపాకండి. FTMని సోనిక్ అని పేరు మార్చారు, ఎస్ అని ఉంటుంది. చూసుకోండి. అది ప్రస్తుతం ₹66 ₹67 దగ్గర ఉంది. ఖచ్చితంగా బై చేసుకోవచ్చు, మంచి ప్రైస్కి వెళ్తుంది, బయింగ్ చేసుకోవచ్చు. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. దాని తర్వాత పెప్పి ఒకటి క్రాష్ అయ్యి కిందకి వెళ్ళింది, మంచి టిప్స్లో ఉంది పెప్పి కాయిన్ ఒకటి బై చేసుకోవచ్చు. ఎందుకంటే సొలానా ప్లాట్ఫామ్, సొలానా పెరిగిందంటే ఆటోమేటిక్గా పెప్పి కూడా పెరుగుతుంది కనుక పెప్పి ఒకటి చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ చూసారంటే ₹3.20 దగ్గరికి వచ్చింది. ఖచ్చితంగా దాంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్కి బై చేసుకోవచ్చు. ఇంకొంచెం డిప్స్ వస్తుందేమో, ₹3 కిందకి కానీ వచ్చిందంటే ఖచ్చితంగా బై చేసుకోండి. గాలా కాయిన్ ఒకటి మంచిగా పైకి వెళ్తుంది, చూసుకోండి. దాని తర్వాత పాలిమాటిక్ ఒకటి నేను ఎప్పుడు చెప్తుంటాను, పాలిమాటిక్ అది ఒకటి చూసుకోండి. దాని తర్వాత పాల్కా డాట్ ₹640 దగ్గరికి వచ్చింది. ఏమన్నా డిప్స్లో కిందకు వస్తే బయింగ్ చేసుకోండి, మంచి ఆపర్చునిటీ. ఇవన్నీ డిప్స్లో ఉన్నాయి కనుక ఈ కాయిన్స్ అన్నీ ప్రస్తుతం మంచి డిప్స్లో ఉన్నాయి కనుక బయింగ్ ఆపర్చునిటీగా తీసుకుని, దాని తర్వాత మెమీ కాయిన్లో ROC అని ఒక కాయిన్ ఉంది, అది ఒకటి చూసుకోండి. అది బాగుంది అంటున్నారు. ROCని చెక్ చేయండి, మీరు కూడా చూస్తే బాగుంది అనుకుంటే బై చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన కాయిన్స్ అన్నీ మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి దాని పూర్తి విషయం తెలుసుకుని బయింగ్ చేసుకోండి. ఏమీ మార్కెట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పడిపోదు మార్కెట్, మళ్ళీ రైజ్ అవుద్ది. మళ్ళీ బిట్కాయిన్ 1 lakh పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది, మార్కెట్ పాజిటివ్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.